చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఇక్కడ సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చేయొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు. మన మనసే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. ఇక 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలి, ఏ నామంతో కొలుచుకోవాలి, ఈ విషయాలు మీ ద్వారా. ఈసారి మనకి 8వ రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ. సరస్వతి అమ్మవారు అంటే మనకి విద్యలకు దేవత. ఆవిడ లేకుండా మనకి ఏది అవ్వదు.
మనం ఇవాళ మాట్లాడాలన్నా, ఒక విషయం చెప్పాలన్నా, ఒక విషయం తెలుసుకోవాలన్నా, జ్ఞానం. ఏది కావాలన్నా ఆవిడ అనుగ్రహమే కావాలి. సో జ్ఞానప్రదాతని ఆవిడ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రశాంతంగా ఉండడం ఎలా అనేది నేర్చుకోవాలి. చాలా చాలా ఉద్దిగ్గా మంది ఉంటారు కదా. జ్ఞానం కావాలనుకుంటా కానీ చూడండి బాగా తెలిసిన వాళ్ళు తక్కువగా మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ, ఒక్క మాట రావాలంటే చాలా కష్టం ఇది వాళ్ళ దగ్గర నుంచి. బ్యూటిఫుల్ వర్డ్ ఇది మాత్రం కరెక్ట్. ఇది మనకి కావాల్సింది. సో అమ్మవారి ప్రార్థన చేయాల్సింది ఆ విధమైన శక్తి కావాలని కోరుకోవాలి. ఆ విధమైన శక్తిని మాకు ఇవ్వమ్మా అనేసి. కామ్ డౌన్ అయిపోవాలి ఫస్ట్ మనం. ఎంత కామ్గా మనం ఏ విషయాన్నైనా అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ మనలో మనం ఏంటి అని తెలుసుకోవడానికి, మనలో ఒక ప్రయాణాన్ని చేయడానికి ఈ అమ్మవారు ఒక అనుగ్రహం మనకి కావాల్సింది. సో అందుకే అందరూ అంటే విద్యల తల్లి, విద్య రావాలి, విద్య కాదు అప్పుడు కావాల్సింది మనకి. అన్నిటికంటే ఏంటంటే మోక్ష సాధనకి ఈ తల్లిని ఎక్కువగా పూజిస్తాం. సో ఎందుకంటే మనకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ చూడండి వడ్డించిన విస్తరి అణిగిమణిగి ఉంటుంది. అలా ఉండాలి, ఆ తత్వాన్ని కావాలని అమ్మవారిని పూజించాలి. ఈ విధంగా పూజిస్తూ అమ్మవారిని ఈ రోజంతా అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకుంటూ మాకున్న అలాంటి శక్తిని ఇవ్వమ్మా. ఏది విషయం అయినా సరే చాలా వినసంపుగా చెప్పేటట్టు. ఆవిడ చేతిలో వీణ ఎందుకుంటుందంటే వీణ వాయిస్తే చూడు ఎంత ప్రశాంతంగా మనం చాలా. సో అంటే మన మాట తీరు ఆ విధంగా ఉండాలని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నామాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈ రోజంతా ఏంటంటే విద్యని దానం చేస్తామంటారు. అసలు విద్యని ఎంత పంచినా అది పెరుగుతుంది తప్ప తరగదు. ధనం అనుకోండి ఖర్చు పెట్టేస్తాం, అయిపోతుంది, మళ్ళీ కావాలంటే సంపాదించాల్సింది. కానీ అలా మన దగ్గర ఉన్న విద్యని పెంచుకుంటూ వెళ్తూ అందరికి పంచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే అది పెరుగుతూ ఉంటుంది. ఎంత పంచితే అంత వస్తుంది మనకని చెప్పి ఇవాళ చాలామందికి విద్య లేకపోవడానికి కారణం, సరిగా చదవకపోవడానికి కారణము, మనం ఏం చేసినా గుర్తుండట్లేదు అని చెప్పడానికి కారణం, మతిమరుపు కారణం కూడా ఏంటి మనం ఏదో పూర్వజన్మలో చేసుకున్న ఏదో ఒక ప్రారంభం అనమాట. ఈ ఏవైనా ప్రారంభాలు ఉన్నప్పటికీ తొలగిపోవాలని చెప్పి అమ్మవారి దండం పెట్టుకొని స్మరణ చేస్తూ పుస్తకాలు, పెన్నులు, తర్వాత పలకలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కానీ పలక ఇవ్వండి. పలకలు చిన్నపిల్లలకి ఊళ్ళలో చాలా మంది వాడతారు, దిద్దుతారు. దాని ఓం నమ శివాయ అని చెప్పి, శ్రీం నమ శివాయ అని చెప్పి రాసి మీ చేతితో పలకలు కొని ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి, పెన్నులు ఇవ్వండి. ఎంత ఇస్తారో అంత ప్రతిఫలం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేయాలి. సరస్వతి ఎంత ఉంటే లక్ష్మి కటాక్షం అంత ఉంటుంది. ద మోర్ యూ లర్న్ ద మోర్ యూ ఎర్న్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్. ఎంత చదివితే అంత వస్తుంది. సో అలా చదవాలి అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి, కావాలి. ఏ నామంతో అమ్మవారిని మరి కొలవచ్చండి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రం కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఐం సరస్వతి నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ వెళ్తూ ఇవాళంతా లలితా సహస్రనామ పారాయణ చేయాలి. నవరాత్రులు కనుక ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణ ఖచ్చితంగా చేయడము. తర్వాత ఆ రోజు సువాసిని రూపంగా అమ్మవారిని మనం పూజిస్తాం కనుక సరస్వతి అమ్మవారి రూపంలో ఒక సువాసిని ఇంటికి పిలిచి చక్కగా తాంబూలాలు, పండు తాంబూలాలు ఇస్తూ చీర జాకెట్టు ఆవిడకి పెట్టడం. సో ఈ విషయంలో ఏంటంటే లేత గులాబీ రంగు చీర కానీ, లేత గులాబీ రంగు అంచున్న చీర, క్రీమ్ కలర్ చీర కానీ పెట్టాలి. ఎందుకంటే సరస్వతి అమ్మవారు తెలుపు అలంకారం కానీ ముత్తైదుని పిలిచి మనం తెలుపు చీర పెట్టలేం కదా. అందుకని ఈ పనులు ఎవరు చేయకండి. లేత రంగు చీరలు ఏవైనా సరే, లేత రంగులో ఉన్నవి ఏవైనా సరే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారికి సమర్పిస్తున్నాం అనుకుని సువాసినికి పూజ చేయండి. రైట్. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొలవాలి సరస్వతీదేవిని. కానీ ఈ రాశి వారు మాత్రం విడవకుండా కొలవాలి అంటే ఎవరికి చెప్తారు? మర్చిపోయినట్టు నేను ధనస్సు. సో ధనస్సు రాశి వాళ్ళు ఈ సరస్వతి అమ్మవారు ఖచ్చితంగా కొలవాలి. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ ధనస్సు రాశి వాళ్ళు అందరూ చాలా వ్యాపారస్తులు ఉన్నారు. ఇందులో విద్యావంతులు తక్కువ ఉన్నారు. చాలా తక్కువ మంది లెక్క పెట్టుకోవచ్చు. బాగా చదివాము, మేము బ్రహ్మాండం చదివాము, ఐఏఎస్ కేటగిరీలోనో ఐపీఎస్ కేటగిరీలో ఉన్నాం అని కానీ, లేకపోతే బాగా చదివి ఒక సీఈఓ పొజిషన్లో ఉన్నామండి అనేది చదివాము అనేది మాత్రం తక్కువ. మిగతా అన్ని విషయాల్లో రంగాల్లో అన్నింటిలో అభివృద్ధి ఉంటారు వీళ్ళు. మూలా నక్షత్రం ధనస్సులోనే ఉంటుంది. మూల నక్షత్రం ధనస్సులో ఉంటుంది, పూర్వాషాఢ నక్షత్రం ధనస్సులోనే ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ధనస్సులో ఉంటుంది. కాకపోయినప్పటికీ అంటే రవి నక్షత్రము, శుక్ర నక్షత్రము, కేతు నక్షత్రము ఇన్ని నక్షత్రాలు ఉండే కనుక వాళ్ళ ఎర్నింగ్ బాగుంటుంది వాళ్ళది ఖచ్చితంగా. అంటే ఏం చదివారని పక్కన పెట్టేస్తే వాళ్ళ విధానము, వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా చాలా ధర్మబద్ధంగా ఉంటాయి, చాలా మంచి వాళ్ళే. కాకపోతే ఇక్కడ మన ధనస్సు రాశి వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా కొలమని చెప్పండి, విద్య ఎప్పుడు కూడా ధనస్సు రాశి వాళ్ళకి తక్కువే ఉంటుంది. చాలా తక్కువ మంది మనం లెక్క పెట్టుకోవచ్చు వేళ మీద. అంటే వీళ్ళు బాగా చదివారు అంటే అది లగ్నంలో డిపెండ్స్ ఆన్ జాతకంలో యోగం బట్టి ఉంటుంది. ధనస్సు వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కనుక ఇది వీళ్ళు చేస్తే కనుక బ్రహ్మాండంగా వీళ్ళకుండే ఏ విషయంలో అయినా సరే చదువు ముందుకు వెళ్తుంది. చదువే కాదు, జ్ఞానం ముందుకు సముపార్జించుకుంటారు. చక్కగా ధనస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా గుళ్ళో ఖచ్చితంగా వీళ్ళ చేతులతో పుస్తకాలని, పెన్నులు పంచాలి.
ఖచ్చితంగా. అద్భుతం, చాలా చక్కగా వివరించారు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో 9వ రోజు ఏల అలంకరణలో అమ్మవారిని కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.